సార్ నమస్తే సార్ డివిఎస్ గారు. నమస్తే సార్ ఈరోజు పొద్దున్న నుంచి చూస్తున్నాం సార్, వల్లభనేని అరెస్ట్ తర్వాత జగన్ ములాఖాత్. అయితే ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఒక పెద్ద బ్లాస్ట్ అయితే రాబోతుందన్నట్టుగా సత్యవర్ధన్ ఏదైతే స్టేట్మెంట్ ని బయటపెట్టారు. మొత్తానికి దీంట్లో ఉన్నటువంటి యొక్క విశేషం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఏంటి వాళ్ళు బయట పెట్టే బ్లాస్ట్ అంటే వీళ్ళు ఒక బ్లాస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు బ్లాస్ట్ చేద్దామన్నా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వాళ్ళు ఏదో రిలీజ్ చేశారు, ఏది సత్యవర్ధన్ ని వాళ్ళు కిడ్నాప్ చేయటము, అక్కడ మైహూమ్ భుజాకి తీసుకువెళ్ళడం, ఎవరు వల్లభనేని వంశీ ఇంటికి తీసుకువెళ్ళడం, ఆయన ఫ్లాట్ కి తీసుకువెళ్ళటం. అక్కడ ఆ సీసీ ఆ ఫుటేజ్ అంతా కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారా? దాన్ని కవర్ చేయటం కోసం వాళ్ళేదో మళ్ళా కాక్ అండ్ బుల్ స్టోరీలు వదులుతారా, లేకపోతే ఇంకేదైనా మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ చేయటమా? ఎందుకంటే మార్ఫింగ్ లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళు అనేక వీడియోలు ఏ విధంగా మార్ఫింగ్ చేసి గత ఎన్నికలకు ముందు ఉపయోగించారో మనం చూసాము. అలాంటి పరిస్థితుల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన సోషల్ మీడియా ఈ జిమ్మిక్స్ కి కాలం చెల్లింది. ప్రజలు ఇవాళ జగన్ ఏది చెప్పినా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు నిన్న ఆ జైలు ములాఖత్కు వెళ్ళి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పాడు. అరే అసలు ఒక అబద్ధమా, రెండు అబద్ధాల? సింగపూర్ లో అంట ఒక ఎంపీ 2 అబద్ధాలు చెప్పాడంట. 2 అబద్ధాలు చెబితే అబద్ధానికి $7,000 కోర్టు ఫైన్ వేసిందంట. నిన్నే నేను చూశాను, ఈనాడులోనూ ఎక్కడో. అంటే 2 అబద్ధాలకి $14,000 ఫైన్ వేసిందంట సింగపూర్ కోర్టు. మరి నిన్న జగన్ ములాఖత్తులో బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో 18 అబద్ధాలు చెప్పాడు. అంటే 7,000 ఎంత? $126,000 సింగపూర్ కోర్టు ఫైన్ వేసేది. ఇతను కనుక ఈ అబద్ధాలు సింగపూర్ లో చెప్పుంటే, ఈ అబద్ధాలు భారతదేశంలో చెబుతున్నాడు కాబట్టి బతికిపోతున్నాడు. ఇక్కడ కోర్టులు అబద్ధానికి $7,000 వేసే స్థాయిలో లేవు. దురదృష్టం అన్నమాట. అంటే అబద్ధాలంటే అక్కడ ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో, అంటే సింగపూర్ అవినీతి అనేది అక్కడ మచ్చుకు కూడా కానరాదు. అసలు అవినీతిని వాళ్ళు సహించరు అనమాట. అంటే నిన్న చెప్పిన 18 అబద్ధాలేనా నువ్వు అడగచ్చు. ఏది దీనికే $126,000 అంటున్నారు కదా శ్రీనివాస్ గారు అని నువ్వు క్వశ్చన్ చేయొచ్చు. అంటే జగన్ ఎన్ని అబద్ధాలు చెప్పుంటాడంటావు? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం మనం చూసుకున్నట్లయితే ఈ 12 ఏళ్లలో అతను అసలు నోరు తెరిస్తే అబద్ధం. ఇప్పుడు జగన్ అబద్ధాలకు గనక కోర్టులు ఫైన్ ఐటమ్ బిగిన్ చేస్తే ఈ $7,000 చొప్పున బట్టలు తీయటం ఖాయమా? ఈయన పోలీసులు బట్టలు తీయటం కాదు, ఈయన అబద్ధాలకి ఈయన చెప్పిన దానికి ఫైన్లు వేసుకుంటూ వస్తే ఇవాళ బట్టలు కూడా మిగలవు జగన్మోహన్ రెడ్డికి. కట్టు బట్టలతో మిగలటం కాదు, ఆ కట్టు బట్టలు కూడా మిగలవు అనమాట. అతను సంపాదించిన 1,00,000 కోట్లు ఎప్పుడు 2019కు ముందు అనుకుంటా. అప్పుడు సిబిఐ 1,00,000 కోట్లను 43,000 కోట్ల అవినీతిను నిర్ధారించింది. ఆ డబ్బులు సరిపోవటం సరే, ఈ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా అతని దగ్గర మరి 5,00,000 కోట్లు సంపాదించారని తెలుగుదేశం పార్టీ బుక్స్ వేసింది. ఈ 5,00,000 కోట్లు కూడా చాలవు జగన్ అబద్ధాల పైన జరిమానా వేస్తే. అరే కిడ్నాప్ కాలేదంటాడు, అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం తగలబెట్టలేదంటాడు. అంటే సత్యవర్ధన్ దళితుడే కాదంటాడా రేపొద్దున? ఏదైనా అనగలడు, ఎందుకంటే అది నోరు కాదు. అతను చెప్పేది వినేటటువంటి జనాన్ని గొర్రెలుగా భావిస్తాడు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలో జగన్ అభిమానుల్లో గొర్రెలుగా నువ్వు భావించావంటే అర్థం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది గొర్రెలుగా నీ కంటికి కనపడుతున్నాడు జగన్? అది కాదు కదా. ఇప్పుడు ఆయన అబద్ధాలకి కాలం చెల్లేదు. ఏంటి అతను ఇప్పుడు ఎక్స్పైర్డ్ మెడిసిన్, దాన్ని ఏమంటావు, మెడిసిన్ కాదులే, ఎక్స్పైర్డ్ పాయిజన్ అనాలా. ఇతను మళ్ళీ మెడిసిన్ అంటే చాలా తేడా వస్తుంది. ఇప్పుడు జగన్ అవుట్డేటెడ్, అతను అవుట్డేటెడ్ పొలిటీషియన్ అయ్యాడు. ఇవాళ ఆ పార్టీ అవుట్డేటెడ్ అయిపోయింది, అతని కాలం చెల్లింది అనమాట. అందుకే అందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నానియే ఆ పార్టీని వదిలేసి మన చంద్రబాబుని కలిసి ఆ పార్టీలో చేరిపోయిన పరిస్థితుల్లో ఎక్కడున్నాడు ధర్మాన ప్రసాదరావు?
అవును. అస్త్ర సన్యాసం చేశారు. పెద్ద పెద్ద సీనియర్ నాయకులు అసలు నువ్వు భూతద్దం పెట్టి వెతికి చూద్దామన్నా ప్రెస్ మీట్ పెట్టడానికి నాయకుడు కరువైన పరిస్థితుల్లో ఉమ్, ఇతను నిన్న ములాఖత్కు వెళ్ళడమే కాదు, ములాఖత్కు వెళ్ళి ఎంత ధైర్యంగా ఆయన అబద్ధాలు చెప్పాడనేది చూడు. ఆ? అంటే అవును. తెలుగుదేశం పార్టీ అసలు తగలబడలేదు అన్నాడంటే అసలు అది తెలుగుదేశం కార్యాలయమే కాదంటాడు. ఇంకో మాట చెప్పాలంటే ఈ జెండా తెలుగుదేశం జెండా కాదంటాడు. ఆ? అవును. అవును. ఒక టైంలో ఏమన్నాడంటే తెలుగుదేశం పార్టీ కాలబడిందా అని అన్నాడు. ఉమ్, ఉమ్, తెలుగుదేశం పార్టీ కాలబడిందా, తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాలబడిందా అనాలా? అవును. 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 పార్టీ కాలబడేదేంటి? పార్టీని కాలబెట్టడం ఎవరి వలన అవుద్దా? మహానుభావుడు ఎవరో పెట్టాడు, ఆయన ఎన్టీ రామారావు ఏ ముహూర్తానికి పార్టీ పెట్టాడో గాని ఈ ఉమ్, పార్టీని కాలబెట్టడం నీ వల్ల అవుద్దా? నీ తండ్రి వల్లే కాలేదు కదా. ఆ? ఇప్పుడు అవును. అవును. సింపుల్ గా ఆ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు నువ్వు ఖండించుంటే నీకెంత ఇమేజ్ పెరుగుండేది. అవును. ఇది సభ్యత కాదు, ఇలాంటివి చేయకూడదు, నేను సీరియస్ గా ఉన్నాను. అదే చంద్రబాబు అయితే మనం అవును. చూసాం. ఏ ఎమ్మెల్యే గాడి తప్పినా ఏ విధంగా చంద్రబాబు సీరియస్ అవుతున్నారు. నిన్నగాక మొన్న లేటెస్ట్ గా చింతమనేని ప్రభాకర్ని పిలిచి ఎన్ని మాటలు అన్నారు. ఆ? ఇంకొకసారి పిచ్చి మాటలు మాట్లాడితే సహించేదే లేదని వార్నింగ్ ఇచ్చిన పరిస్థితుల్లో అంతకుముందు కొలికిపూడి ఉదంతం గాని ఎక్కడ తప్పటడుగులు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వేసిన, జనసేన ఎమ్మెల్యేలు వేసిన వాళ్ళ నాయకులు ఎలా ఖండిస్తున్నారు. అతను ఎవరు? కిరణ్ రాయల్. పవన్ అవును. కళ్యాణ్ అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామన్నాడా లేదా? అవును. అంటే అవును. వంశీ ఏ తప్పు చేయలేదు అంటున్నాడు. ఉమ్, వంశీ 100 తప్పులు చేశాడు, ఇది 100వ తప్పు. ఏది? ఈ కిడ్నాప్ అనేది, అందుకని లిఫ్ట్ చేశారని ప్రజలందరూ చెప్పుకుంటుంటే వంశీ ఏ తప్పు చేయలేదంటే అంటే మట్టి మాఫియాని ఇతను ఎంత సమర్థిస్తున్నాడు. అవును. 210 కోట్లు మట్టి గ్రావెల్ కొల్లగొట్టారని విజిలెన్స్ నిర్ధారిస్తే వంశీ ఉమ్, ఏ తప్పు చేయలేదా? ఉమ్, పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే వంశీ ఏ తప్పు చేయలేదా? ఒక దళితుడిని కిడ్నాప్ చేస్తే వంశీ ఏ తప్పు చేయలేదా? అరే, ఇప్పుడు రకరకాల కథనాలు, అందులో వాస్తవాలంతా మనకు తెలియదు. ఎవరో ఎయిర్ హోస్టెస్ అంట, ఆ, రకరకాలుగా ఆమెకి ప్లాట్లు కొనిపెట్టారంట, విల్లాలు కొనిపెట్టారంట, కార్లంట. ఆ, ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు వీళ్ళకి? అవును. అవును. ఇది ఒక రకంగా వీళ్ళు ఏదో పెద్ద గన్నవరం అడ్డాగా బెట్టింగ్ మాఫియా, అవును. లేకపోతే ఈ పేకాట మాఫియా, క్యాసినో. క్యాసినోలు, లేకపోతే ఈ మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, అన్ని మాఫియాలకి అడ్డాగా గన్నవరాన్ని వంశీ మార్చాడు అనేది ఇవాళ ప్రభుత్వం నిర్ధారించింది. అనేక అవును. కమిటీలు, కమిషన్లు, ఆ వాస్తవాలన్నీ 26 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, ఉమ్, ఉమ్, రాయి, 6 ఉమ్, లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్. స్పష్టంగా ఉమ్, వాళ్ళు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నీకు నివేదిక ఇస్తే కాదంటాడా జగన్మోహన్ రెడ్డి? అవును. అవును. జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి ఆ మాటలు వింటే ఆ, ఉమ్, దెయ్యాలు వేదాలు వల్లించటం కాకుండా ఏమంటారు దాన్ని? అందుకే ఇవాళ అతనికి కనీసం తల్లి సానుభూతి కరవడింది. చెల్లి అవును. ఇవాళ అతని పట్ల ఏ మాత్రం సహించడానికి సిద్ధంగా లేని పరిస్థితుల్లో అటు కుటుంబంలో అతను ఉమ్, పరపతి కోల్పోయాడు, పార్టీలో పరపతి కోల్పోయాడు, ప్రజల్లో అతని పరపతి సున్నా అయిపోయిన పరిస్థితుల్లో దిక్కు తోచక ఇవాళ ఈ రౌడీల్లో, ఈ గుండాల్లో, ఈ ఉమ్, మాఫియా డాన్స్ వీళ్ళల్లో పరపతి పెంచుకునే ప్రయత్నమా? అవును. అంటే నేను మళ్ళీ వస్తా, ఉమ్, నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, మళ్ళా రౌడీ రాజ్యమే, మళ్ళా గుండా రాజ్యమే, గుండాల్లారా రౌడీల్లారా నా వెంటే ఉండండి, నన్ను అవును. కాపాడండి అనే మెసేజ్ ఇస్తున్నాడా? కనుక మనం చూసుకుంటే ఏదైతే ఉందో ఇక్కడ ఆ, వల్లభనేని వంశీ అరెస్ట్ అయిపోయిన తర్వాత నుంచి చాలా వరకు ఈ కథనాలు ఏం జరుగుతున్నాయని చూస్తూ వస్తున్నాం. ఈ రోజు జగన్ వచ్చిన తర్వాత అక్కడికి కొడాలి నాని కావచ్చు, మిగతా వాళ్ళందరూ వచ్చి మళ్ళీ అదే సేమ్ ఎక్కడైతే వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళలో కానీ ఎక్కడ మార్పు వచ్చినట్టు కనిపించడం లేదు. సో జగన్ 2.0 అర్థం ఏంటి అంటే ఏం చెప్తారు? జగన్ 2.0 అనగానే మరి కాదంబరి జత్వాని లాంటి వాళ్ళు విలవల్లాడిపోతున్నారు. ఏది? అవును. 1.0లో 43 రోజులు నిర్బంధించి కొట్టి అమానుషంగా సిబిఐలో పనిచేసే వాళ్ళు, వాళ్ళ తండ్రి కానీ, ఆర్మీలో అవును. పనిచేసేటటువంటి వాళ్ళు, తల్లి, అసలు వాళ్ళ తమ్ముడు, అందరినీ తీసుకొచ్చి వీళ్ళు చేసిన హింస ఉమ్, 2.0లో ఇంకెంతమంది కాదంబరి జత్వానీలు బలి అవుతారు?
అవును. 2.0లో మరి ఇంకెన్ని కార్యాలయాలు తగలబెడతారు? అవును. వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు 2-3 తగలబెట్టారు. రేపొద్దున 2.0లో సిపిఐ కార్యాలయం తగలబెట్టడం ఖాయం, సిపిఎం తగలబెట్టడం ఖాయం, జనసేన, బీజేపీ ఏ పార్టీ కార్యాలయము ఇక 2.0లో ఆంధ్రప్రదేశ్లో మచ్చుకు కూడా కనపడవా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం అంతా మరి భయపడటమే కదా. మరి ఎన్ని చంద్రయ్య యాదవ్ల గొంతులు వస్తారో అర్థం చేసుకో. ఇది 2.0 అనగానే ఎంతమంది అబ్దుల్ సలాములు సామూహిక కుటుంబ ఆత్మహత్యలు చేసుకోవాలి, ఎంతమంది డాక్టర్ సుధాకర్లని పెడరెక్కలు విరిచి లాఠీలతో కొడతారు. అంటే జగన్ 2.0 అనగానే ఆంధ్రప్రదేశ్లో జనానికి నిద్రలేదంట. ఏది ఇప్పుడు ఏదో కొత్త వ్యాధి ఒకటి వచ్చింది, ఏదో కరోనా ఆరంభించినట్టు. ఆ వ్యాధి సంగతి ఏమో కానీ ఇప్పుడు జగన్ 2.0 అనే ఒక కొత్త వ్యాధి వాళ్ళ వస్తోందంటేనే బేజారెత్తిపోతున్న పరిస్థితుల్లో దయచేసి జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం బెస్ట్. ఏది కేసీఆర్ చూడు, నిన్న మొన్న పుట్టినరోజు చేసుకున్నట్టున్నాడు. చక్కగా సైలెంట్ గా ఉండిపోతే రేపు ఎప్పుడో బయటకు వస్తాడు కేసీఆర్. భూమి బద్దలవుద్ది. అజ్ఞాతంలోకి వెళ్ళి తర్వాత వస్తే జనం పట్టే నీరాజనాలు ఎలా ఉంటాయో తెలుసా? కనీసం ఆ మాత్రం చెప్పేవాళ్ళు లేరంటావా జగన్మోహన్ రెడ్డికి? ఒరే నాయన నీకు దండం పెడతాం, బయటికి రాబాక ఒక సంవత్సరం అనుకుంటూ, పార్టీ ఇమేజ్ మేము కాపాడుకుంటామని ఈ నాయకులందరూ చెప్పాల్సిందే పోయి వీళ్ళెందుకు చెబుతారులే? వీళ్ళు జగన్ ఇంకా పాతాళానికి తొక్కాలనేగా వీళ్ళ ఉద్దేశం. దురదృష్టం. ప్రతిపక్షం అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో లేని పరిస్థితి. ఒక మంచి ప్రతిపక్షం, ఒక పరపతి ఉన్నటువంటి ప్రతిపక్షం, ప్రజల కోసం పనిచేసే ప్రతిపక్షం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంటే గుండాల కోసం పనిచేస్తా, రౌడీల కోసం పనిచేస్తా, రేపు పొద్దున బ్లేడ్ బ్యాచ్ అని కూడా ఎవరో ఒకరిని జైల్లో పెడతారు. వెళ్తాడా జగన్మోహన్ రెడ్డి? ములాఖతిస్తాడా? లేకపోతే రేపు గంజాయి మాఫియా డాన్ అతను ఉన్నాడు అనంతబాబు, అతను కూడా ఎప్పుడో పెడతారు జైల్లో, అప్పుడు వెళ్తాడు, ఆ జైలుకి వెళ్తాడు. అంటే ఇక ఆయన ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏమో కానీ జైలు క్యాలెండర్ రిలీజ్ చేయమని రాదు. నువ్వు ఎటు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయావు. నీ చెల్లె తిట్టింది ఏమని, వదిన ప్రతి ఏడాది సాక్షి క్యాలెండర్ ఇచ్చిందన్నాయి. 5 ఏళ్ళు సాక్షి క్యాలెండర్ జనవరిలో చక్కగా ఇచ్చింది వదిన, నువ్వు జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నావు, ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు ఏంట్రా అని చెప్పి తెగ తిట్టు వదిలిపెట్టింది. ఇప్పుడు జగన్ ఇచ్చే ఇదే క్యాలెండర్ అంటావు, జైలు ఏది ఫలానా నెలలో ఫలానా జైలుకి వెళ్తా, ఈ వారం చెంచల్గూడ జైలు, ఈ వారం రాజమహేంద్రవరం జైలు, ఈ వారం కడప జైలు, ఈ వారం కర్నూలు జైలు, ఈ వారం అనంతపురం జైలు, మొత్తం 26 జిల్లాల జైళ్ళ సందర్శనే జగన్ పెట్టుకున్నాడా? జగన్ భూమి గుండ్రంగా తిరుగుతుందంట. జగన్ ఏంటి జగన్ జైలు చుట్టూ తిరుగుతున్నాడు. భూమి గుండ్రంగా తిరగటం ఏమో కానీ జగన్ మాత్రం జైలు చుట్టూతో తిరుగుతున్నాడు. రౌడీలు, గుండాలు ఇవాళ జైళ్ళకి వెళ్ళడం ఖాయం. కూటమి చాలా కఠినంగా వ్యవహరిస్తాను. ఆడబిడ్డ జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదన్నాడు. ఇవాళ మట్టి జోలికి వచ్చిన, ఇసుక జోలికి వచ్చిన, ఈ మైనింగ్ ఏది గనులు, లాటరైట్, బాక్సైట్, లేకపోతే ఈ ముగ్గురాయి, ఇటువంటి ఖనిజ సంపద జోలికి గనక వస్తే సహించే ప్రసక్తి లేదని ఇవాళ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో మొత్తం బేజారెత్తిపోతున్నారా? మైనింగ్ మాఫియా డాన్స్ అంతా బేజారెత్తిపోతున్నారా? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రేపు పొద్దున చిత్తూరు జైల్లో పెట్టారనుకో, వెళ్తాడు కదా జగన్ ములాఖత్కి. అంటే ఇక మనం ఇక రాబోయే కాలం అంతా గుండాలు జైళ్ళకి వెళ్ళడం, జగన్ ములాఖత్లకు వెళ్ళడం, మనం వీడియోల్లో మాట్లాడుకోవటమా? దురదృష్టం. ఇవాళ చంద్రబాబు, ఇవాళ లోకేష్, పవన్ కళ్యాణ్ అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు ఏ నెలలో ఏ వారం ఏ పథకం అమలు చేయాలి, ఫలానా మేలు అన్నదాత సుఖీభవ, లేకపోతే జూన్ లో తల్లికి వందనం, ఉగాది నాడు ఫలానా మహిళలకు ఉచిత బస్సు, వాళ్ళు అలా వెల్ఫేర్ క్యాలెండర్ వాళ్ళు రిలీజ్ చేస్తుంటే జగన్ ఏమో ఈ వారం ఈ జైలు, ఆ వారం ఆ జైలు, జైలు క్యాలెండర్ మొత్తం కక్కిస్తా ఉన్నారు. ఎంత మేరకు కక్కిస్తారో లోకేష్ బాబు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూడాల. వీళ్ళతో ఎంత మేరకు కక్కిస్తారో. తిన్నదంతా కక్కిస్తేనే ఇవాళ వీళ్ళకేసిన ఓట్లకి సార్థకత.
సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే మన సత్యవర్ధన్ సంబంధించినటువంటి ఒక పెద్ద బ్లాస్ట్ ఏదైతే బూమరంగే మళ్ళీ వాళ్ళకే తగిలింది. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.